హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను సారనాథ్ టెంపుల్కి అయితే వచ్చాను. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. ప్రపంచానికి శాంతిని నేర్పించినటువంటి నేల ఇది. బౌద్ధ మత వ్యాప్తి కోసము గౌతమ బుద్ధుడు తన శిష్యులకు కొన్ని లక్షల ఉపదేశాలను ఇచ్చిండు. కానీ మొట్టమొదటి ఉపదేశం ఇచ్చింది మాత్రం ఈ సారనాథ్లోనే. ఇక్కడ ఉన్నటువంటి గౌతమ బుద్ధుని విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాలలో ఇది కూడా ఒకటి. మనం చిన్నప్పటి నుంచి టెక్స్ట్ బుక్లో చదువుకున్నటువంటి అశోక స్తంభాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఇతర పురాతనమైనటువంటి స్తూపాలు, ఈ ప్రదేశానికి సంబంధించినటువంటి చరిత్ర విశేషాలు, వీటన్నిటిని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గో. ఈ సారనాథ్ అనేటువంటి ప్రదేశము వారణాసి నుంచి దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్కు సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకోవడం కోసం ఒక గైడ్ని కూడా నేను తీసుకున్నాను. ఆయనైతే హిందీలోనే మాట్లాడతాడు, గమనించండి. సో ఫైనల్గా మనం సారనాథ్ టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇదే దానికి సంబంధించినటువంటి ఎంట్రన్స్. इधर देखने के लिए क्या क्या है? इधर देखने के लिए सर जी आपका 80 फीट का बुद्धा है, मुद्राएं हैं, थाईलैंड का टेम्पल है, अशोका पिलर, अशोका चक्र का रेप्लिका है, और आगे में आपका चौखंडी स्तूप है, इधर में धमे की स्तूप है और म्यूजियम है. ఈ సారనాథ్ టెంపుల్లో మనకు గైడింగ్ కూడా తీసుకున్నాము. సో భయ్యా, आपका नाम क्या है? विशाल भारद्वाज मेरा नाम है. हाँ. वैसे आपका काशी से आए यहाँ 12 किलोमीटर दूरी पर आप आए हुए हैं. हाँ, हाँ, हाँ. यहाँ पर, और ये इस प्लेस का नाम है सारनाथ. आप लोग सारनाथ में आए हुए हैं. सारनाथ का मतलब है, सार मीन्स संसार होता है, नाथ मीन्स भगवान होता है. संसार का भगवान, दोनों को ज्वाइन करके सारनाथ बनाया गया है. ప్రజెంట్గా మనం సారనాథ్ దగ్గర ఉన్నాము. గౌతమ బుద్ధునికి తర్వాతకి ఈ సారనాథ్కి అయితే విడదీయలేని సంబంధం అయితే ఉంది. గౌతమ బుద్ధుడు బోధగయలో జ్ఞానోదయం అయింది కదా, జ్ఞానోదయం తర్వాతకి నెక్స్ట్ వచ్చినటువంటి ప్లేసు ఈ సారనాథ్. మనందరికీ తెలుసు, గౌతమ బుద్ధుడు సంఘాలను ఏర్పరిచి, ఈ సంఘాలంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఏర్పాటు చేసేసి ప్రపంచమంతా తిరుగుతూ బౌద్ధాన్ని విస్తరింపజేసినటువంటి ఒక వ్యక్తి. ఇలా సంఘం అనేటువంటి మొదటి కాన్సెప్ట్ వచ్చిందే ఈ సారనాథ్లో. ఇలా మొదటి సంఘాన్ని ఏర్పరిచిన తర్వాతకి ఇక్కడ ఈ ప్రదేశం నుంచి తను వెళ్ళిపోయే నాటికి దాదాపు 60 సంఘాలను ఏర్పరిచి ప్రపంచమంతటా కూడా ఈ బౌద్ధ మతాన్ని వ్యాపించజేయడంలో తనదంటూ ఒక కీలక పాత్ర పోషించిండు. ఈ సారనాథ్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అటువంటిది. और ये जो आपका ट्री है ना, ये बोधि ट्री की, जिस ट्री के नीचे गौतम बुद्ध को ज्ञान की प्राप्ति हुई थी, उस ट्री की 3rd ब्रांच कटिंग करने के बाद उसकी शाखा लाकर कलम करके यहाँ पर लगाई गई है. 2nd ब्रांच आपका श्रीलंका में लगाई गई है, और ये आपका 3rd ब्रांच है. और यहाँ पर ये 3 मुद्राएं बैठाई गई है. अलग अलग मुद्राएं हैं, अलग अलग मुद्राएं हैं. ऊपर वाली जो फर्स्ट मुद्रा है सर, वो आपका तपस्या मुद्रा है. उसी मुद्रा में गौतम बुद्ध को ज्ञान की प्राप्ति हुई थी बौद्ध ज्ञान बोधि ट्री के नीचे. और ये जो बीच वाली मुद्रा है, ये आपका अभय मुद्रा. अभय का मतलब होता है जो निर्भय हो, जिसको भय से डर ना हो. यही आपका धर्म चक्र परिवर्तन मुद्रा है. इसी मुद्रा में गौतम बुद्ध सारनाथ में बैठ करके अपने 5 शिष्यों को अपना पहला उपदेश दिए, धर्म चक्र परिवर्तन का. गौतम बुद्ध के 4 प्लेस ऊपर में दर्शाए गए हैं. फर्स्ट आपका बाल अवस्था लुम्बिनी नेपाल, जहाँ पर इनका जन्म हुआ. सेकंड है बोध गया बिहार, बोधि ट्री के नीचे ज्ञान की प्राप्ति. 3rd प्लेस ये सारनाथ है, यहीं पर इन्होंने अपना पहला उपदेश दिया. और चौथा है स्लीपिंग कुशीनगर गोरखपुर, जहाँ पर इनकी 80 वर्ष की आयु में महापरिनिर्वाण हुआ. वहाँ पर इन्होंने समाधि ले ली 80 वर्ष की आयु में. సో ఇది గౌతమ బుద్ధునికి సంబంధించినటువంటి ఒక గర్భాలయ గుడి లాంటి ప్రదేశం అన్నట్టు. సో దాని లోపలికైతే ప్రజెంట్కి వెళ్దాం మనం. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత భక్తులందరూ చాలా సైలెంట్గా ఉన్నారు, అసలు ఎవ్వరూ మాట్లాడట్లేదు. సో మనకు కనిపిస్తున్నటువంటిది 9 ఫీట్ల హైట్ ఉన్నటువంటి గౌతమ బుద్ధుని విగ్రహం అన్నట్టు. ఇది యాక్చువల్గా రెడ్ కలర్ స్టోన్ తోటి తయారు చేశారు. కాకపోతే దీన్ని ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటంటే గోల్డ్ కలర్ తోటి దీన్ని పాలిష్ చేశారు అన్నట్టు. ఇక్కడ ఉన్నటువంటి గోడల మీద ఈ బుద్ధునికి సంబంధించినటువంటి జీవిత విశేషాల ఘట్టాలను అయితే ఇక్కడ వివరించారు, చూడవచ్చు మనం. సో మనకు కనిపిస్తున్నటువంటిది 9 ఫీట్ల ఎత్తున్నటువంటి బుద్ధుడు. బీహార్లో ఉన్నటువంటి బోధగయలో బుద్ధుడు తన జ్ఞానాన్ని పొందిండు. ఆ తర్వాత కొంతకాలానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సారనాథ్కు వచ్చిండు.
తనకు పరిచయమైనటువంటి ఒక 5గురికి తనకు తెలిసినటువంటి ఈ నాలెడ్జ్ని వాళ్ళకు షేర్ చేసిండు. ఈ విధంగా హితోపదేశాన్ని చేయడాన్ని ధర్మచక్ర పరివర్తనం అని అంటాం. ये टेम्पल जो है आपका छत के ऊपर बनाई गई, टेम्पल के नीचे मेडिटेशन हॉल है। दूर से जब बौद्धिस्ट लोग आते हैं तो इसके नीचे बैठ करके मेडिटेशन करते हैं, उपासना करते हैं कैंडल जला करके। टेम्पल की जो डिजाइन है ये आपका थाईलैंड का पैगोडा डिजाइन है। पैगोडा डिजाइन आपने पैगोडा डिजाइन। वैसे आपने बनारसी साड़ी का भी तो नाम सुना ही होगा, पूरे वर्ल्ड में फेमस है। वो यहीं से बनती है, सारनाथ से ही बनती है। गौतम बुद्ध के बचपन का नाम था सिद्धार्थ, लेकिन जब उनका जन्म हुआ, जन्म होने के 7 दिन बाद इनकी माता का डेथ हो गया। माता का नाम महामाया देवी। महामाया देवी इनकी मौसी ही इनका पालन पोषण की। प्रजापति गौतमी, इनके पिता कपिल वस्तु के राजा थे। महाराजा शुद्धोधन, इनके पिता को पता था कि मेरा पुत्र बड़ा होने के बाद संन्यास ले लेगा, क्योंकि वो बहुत सारे ऋषि मुनियों को बुला करके इनका भविष्यवाणी करवाए थे कि मेरा पुत्र बड़ा होने के बाद क्या करेगा, राजपाट संभालेगा या फिर कोई और कार्य करेगा। सारे लोग बोल देते संन्यास ले लेंगे, इसीलिए इनको पूरी व्यवस्था घर में दिए हुए थे। लेकिन एक समय ऐसा था कि इनको घर से बाहर जाना पड़ता है। जब ये घर से बाहर जाते हैं तब वही देखते हैं बूढ़े व्यक्ति को, मरे व्यक्ति को, बीमार व्यक्ति को और बूढ़े व्यक्ति को। ये सब देख करके आश्चर्य हो जाते हैं, क्योंकि उनको पता नहीं था कि मृत्यु भी होती है। इन सब चीज़ों से उनको दूर रखा गया था। लेकिन ये सब देखने के बाद आश्चर्य हो जाते हैं। ये गोल्डन वाली उनकी माँ है, महामाया देवी। ओके, गोल्डन वाला ये दिख रहा है। जो अफगानिस्तान में बहुत बड़ी प्रतिमा को काट करके बनाई गई थी, पहाड़ को काट करके बनाई गई थी, उसको तालिबान के लोगों ने बम से ध्वस्त कर दिया, बम से उड़ा दिया 2001 में। उसी की रेप्लिका थाईलैंड गवर्नमेंट द्वारा ये बनवाई गई है। उसकी रेप्लिका बड़ा कितना हाइट है इसका? 80 फीट 9 इंच। 80 फीट 9 इंच। 16 मार्च 2011 को थाईलैंड गवर्नमेंट के प्राइम मिनिस्टर यहाँ पर आकर के इस प्रतिमा का उद्घाटन किए। और ये जो पूरी प्लेस है ना, थाईलैंड गवर्नमेंट के अंडर में आता है। थाईलैंड गवर्नमेंट करते हैं इसका मेंटेन। हाँ, ये मेंटेनेंस जो है पूरा थाईलैंड गवर्नमेंट ही करती है। ये पूरा खर्चा वही रखती है, इनकम आता है थाईलैंड से। ఈ వారణాసి అనేది బెనారస్ చీరలకు చాలా ఫేమస్ కదా. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ చీరలకు ఏదైతే డిజైన్ ఉంటుందో అలాంటి డిజైనే ఇక్కడ కూడా మనకు ఈ విగ్రహం మీద ఉన్నటువంటి బేస్ మీద కూడా ఇలాంటి డిజైన్ కనిపిస్తూ ఉంటుంది మనకు. సో ఇప్పుడు మనం అశోక స్తంభం దగ్గరికి అయితే వస్తున్నాము. ఈ మొత్తం అశోక చక్రం యొక్క ఎత్తు దాదాపు 55 ఫీట్ల అడుగులో ఉంటుందట ఒరిజినల్ది. సో ఈ మ్యూజియంలో ఇక్కడ ఆల్రెడీ భద్రపరిచారు యాక్చువల్ ఏది ఈ అశోక చక్రాన్ని. ఈ సారనాథ్ గురించినటువంటి విశేషాలను అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.